మంచిది. ఈ లోక సంబంధంగా మనము బయటికి వెళ్ళి చూస్తే ఎన్నో చూస్తూ ఉంటాం. ఏం చూస్తూ ఉంటాం? పాపములు చూస్తూ ఉంటాం, భక్తి పనులు చూస్తూ ఉంటాం. భక్తి పనులు అంటే రకరకాలైన దేవుళ్ళను దేవతలను ఆరాధించే భక్తి పనులను చూస్తూ ఉంటాం. క్రైస్తవ భక్తి పనులు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క క్రైస్తవ భక్తి పనుల్లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే అది స్వచ్ఛమైనటువంటి భక్తితో జీవిస్తున్నారా, లేదా అనుకూలమైనటువంటి విధానంలో వస్తూ పోతూ ఉన్నారా, మార్పు చెందుతున్నారా, మార్పు చెందకుండానే ఉంటున్నారా అనే విషయాలు కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే క్రైస్తవ మిషనరీలుగా దగ్గరగా ప్రపంచం మొత్తం మీద 33,000 సంఘాలు రిజిస్ట్రేషన్ అయినాయి అన్నమాట. అంటే ప్రపంచ స్థాయిలో ఉన్న సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు అన్నమాట. అవి సపోజ్ మన సెవెంత్ అడ్వెంటిస్ట్ కానీ, ఇంకా చెప్పాలంటే బాప్టిస్ట్ కానీ, లూథరన్ కానీ, పెంతులు కానీ, ఆర్సిఎం ప్రథమం అంటే పెద్ద తల్లి సంఘం అంటారు దాన్ని, ఆర్సిఎం. ఇలా సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు 33,000 సంఘాలు ఉన్నాయి. ఆ 33,000 సంఘాలు కాకుండా ప్రతి దేశంలో కూడా ప్రాంతీయ సంఘాలు, అంటే ఈ దేశానికి మొత్తం మన భారతదేశంలో ఆ శివ నుంచి ఈ శివుడు దాకా తిరగగలిగి సువార్త ప్రకటించగలిగే కొన్ని సంఘాలు, ఇంకా ఊరికి సంబంధించిన చిన్న చిన్న సంఘాలు ఉంటాయి. అనుసంధానం అన్నమాట. కొద్ది పెద్ద సంఘాలకి అనుసంధానమైనటువంటి సంఘాలు ఉంటాయి. అయితే ఈ సంఘాల ద్వారా మనుషులు ఎంతో మంది మార్పు చెందుతున్నారు. దాంట్లో ఎలాంటి మార్పు తప్పేది. ఎంతగానో పాపంలో ఉన్నటువంటి వారిని ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపిస్తూ ఉన్నారు ప్రతి సంఘస్థులు కూడా. ఈ సంఘస్థులు నడిపిస్తూ ఉంటే ఆ సంఘాలలో ఉన్నటువంటి కొంతమంది ఏమంటూ ఉంటారంటే మనకి కొన్ని అవసరం లేదన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని అవసరం అంటే కొన్ని సంఘాల్లోకి పోతే మనకి కృప చాలును అనుకుంటాం. మనం కృపకాలంలో ఉన్నాము, ఇవాళ దేని కింద మనం బతకాల్సిన అవసరం లేదు, యేసు ప్రభువులో కృపలో ఉన్నాం కాబట్టి మనం ఎట్లా ఉన్నా కానీ ఆయన్ని స్మరిస్తే చాలు. కొన్ని సంఘాలు విశ్వాసంలో ఉన్నాం, ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే చాలు, కేవలం ఆయన నమ్ముకుంటే చాలు, మనము పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పే సంఘాలు కొన్ని. అలా మనం ఇంకా లోతుగా ఆలోచిస్తే యేసుని యొక్క రక్తంలో కడుగు పడితే చాలు. ఇవన్నీ ఎందుకు చెబుతానంటే మనలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను సరిచేసు. ఇంకా కొంతమంది బాప్తిసం, అప్పటి వరకు నీటి బాప్తిసం లేదు. మనకి ఆదిమ సంఘమైనటువంటి ఆర్సిఎం సంఘస్థులు చిలకరింపు మాత్రమే ఇచ్చేవారు. ఆ నీటిని ఆ శుద్ధ జలాన్ని ప్రోత్సహించి మీరు బాప్తిసం పొందారు అని చెప్పేవాళ్ళను. మనకి బాప్తిసం సరిగా నీటిలో మునిగి తీసుకోవాలనేది కూడా మనకి తెలియదు. ఆ తర్వాత బాప్టిస్ట్ మిషన్ స్థాపించినటువంటి విలియం కేరీ గారు ఆయన నీటిలో మునిగి బాప్తిసం తీసుకోవాలని తెలియదు. ఇంకా మనం కొన్ని విషయాల్లో చూస్తే పరిశుద్ధత మన మీదకు రావాలని ఆనాడు సంఘాల్లో పెంతెకొస్తు దినాన 50 రోజులు యేసుప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక ఇంట్లో కూడుకున్నప్పుడు పెంతెకొస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించింది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు అనేకమైన భాషలతో మాట్లాడారు. అది నిజమైనటువంటి సంఘము. అలా ఉండాలని ఏ సంఘం పుట్టింది? పెంతెకొస్తు. అర్థమవుతుందా? ఇలా పెంతెకొస్తు సంఘం ఈ విధంగా పరిశుద్ధాత్మ ఉంటే చాలని పుట్టుకో. ఇంకా అంతకు ముందు అయితే బ్రిటిష్ వారికి కలిగినటువంటి దర్శనాలు బట్టి జెండా ఏంటమ్మా, యేసు క్రీస్తు యొక్క శిలువ గుర్తున్నటువంటి జెండా కింద నిలబడితే చాలు మనమంతా కూడా పరిశుద్ధులం అవుతాము, మనకి విజయం చేకూరుద్ది. మనం ఏ పని చేయకపోయినా వారికి కలిగినటువంటి దర్శనంలో ఆ జెండా పట్టుకుని ముందుకు వెళితే మీరు యుద్ధంలో జయిస్తారు అని తెలుసుకుంటే మరి తెలియని బట్టి వాళ్ళు ఆ కలిగిన దర్శనాన్ని బట్టి వాళ్ళు అలా యుద్ధం చేశారు, గెలిచారు. అప్పటి నుంచి యేసుక్రీస్తు యొక్క శిలువ ప్రతి వారి మీద కూడా రావడం జరిగింది. అంటే ప్రతి వారి మెడలో కూడా అంతకుముందు లేదు. అది ఒక నేరస్తుడికి విధించే శిక్ష శిలువ. అప్పటి వరకు ఎవరు కూడా మెడలో గాని ఇంట్లో గాని పెట్టుకోవాలి.
ఇప్పుడు మన సహజంగా మన భారతదేశంలో ఉరి వేస్తారు ఒక తప్పు చేసిన వ్యక్తికి. అలాంటి ఉరి మన ఇంట్లో తగ్గించుకుంటామా, గుర్తుగా పెట్టుకుంటామా, మన మెడలో వేసుకుంటామా? అలాగే యేసు ప్రభు శిలువ కూడా ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా అప్పటి వరకు మెడలో అలంకరణంగా వస్తువుగా ధరించలేదు. ఇలా కొంతమంది కొన్ని రకాలుగా కొన్ని అలవాట్లను భారతదేశంలో కాదు, ప్రపంచ దేశంలో నేను చెప్పేది, ప్రపంచ దేశంలోకి ఇలా తీసుకురావడం వల్ల శిలువ గుర్తు కూడా ప్రజల్లోకి రావడం జరిగింది. శిలువ గుర్తు యేసు క్రీస్తుని గుర్తు చేస్తుంది అనేది మాత్రం తప్పు. యెరూషలేములో అంతకు పూర్వము రోమా అధికారులు లక్షల మందిని సిలువేశారు. కానీ సిలువ గుర్తు ఏంటంటే యేసు ప్రభుని కూడా సిలువ వేయటం జరిగింది కాబట్టి ఆ సిలువ మీద ఏలాడినటువంటి యేసు ప్రభుని బట్టి మనకు రక్షణ. అందుకని మనం ఇక్కడ సిలువను గుజ్జానం చేస్తున్నాం. అయితే ఈ విధంగా కొంతమంది, ఇంకా కొంతమంది దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి, సబ్బాతు విశ్రాంతి దినాన్ని ఆరాధన చేయాలి అని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని సంఘాలలో బాప్తిస్మము తీసుకునే క్రమాలు ఉన్నాయి, ఇన్ని సంఘాల్లో మరి రొట్టె విరచటము, రొట్టెలో ద్రాక్షరసంలో పాల్గొనటం జరుగుతూ ఉంది. మరి సంఘాల్లో విభేదాలు ఎందుకు ఉన్నాయి? సంఘాల్లో రక్షణ ఎక్కడ కొదువవుతుంది? మనం నిజంగా ప్రార్థనకు వచ్చామంటే ఒక మాట చెప్తారు, మనం పనికి వెళ్ళామంటే ఆ పనికి చేసిన విధానాన్ని బట్టి ఆ జీతానికి మనం పాత్రులు. ఆ రోజు సాయంత్రం ఆ యజమాని దగ్గర మనం డబ్బులు తీసుకోవడానికి అర్హులు, ఎందుకంటే పని చేశాం కాబట్టి. ఈ రోజు మన సంఘానికి వచ్చామంటే, దేవుని యొక్క చిత్తంలో నడుస్తున్నామంటే, దేవుని దగ్గర మనం దీవెనలు పొందడానికి మనం అర్హులు. కేవలం తాత్కాలికంగా వచ్చేస్తే మాత్రం నీకు జీతం ఇవ్వడు, దేవుడు కూడా. నువ్వు దేవుని సంఘంలో కష్టపడటానికి వచ్చి ఆయన మాట చొప్పున జీవిస్తూ ఆయన మాట చొప్పున నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడి యొక్క దీవెనలు పొందటానికి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి, దేవుని ఇచ్చు కృప వరాలు పొందటానికి నువ్వు అర్హురాలు. అలాంటి అర్హత మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ముందు మనము ఏ విధంగా దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళవలసి ఉన్నది? బైబిల్లో మనకి మీరు చదవగలిగితే చదవటానికి సిద్ధంగా ఉండండి. యెషయా గ్రంథం చూడండి. యెషయా రాసినటువంటి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. చదువమ్మా. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడు. జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవా నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. నేను వెలుగును సృజించేవాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధాన కర్తను, క్రీడును కలుగు చేయవాడను నేనే. యెహోవాను నేనే వీటన్నిటిని కలుగు చేయవాడను. ఆకాశ మండలము నీటిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నేరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. యెహోవాను నేను దానిని కలుగు చేస్తున్నాను. చాలు. ఇక్కడ ఈ మనం చదువుకున్నటువంటి మాటలు అన్నిటిలో కూడా ఒక అర్థం ఉంది. యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే నేనే దేవుడను, అంతేనా? నేనే దేవుడు, దేవుడిని నేనే అంటున్నాడు. భూమి ఆకాశమును నేనే సృజించానంటున్నాడు. వర్షాన్ని నేనే ఇస్తున్నానంటున్నాడు. సమస్తము నేనే కలుగు చేస్తున్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మనం ఎవరి కాడికి రావాలి? ఈ భూమి మీద సంఘం దగ్గరికి రావాలా? సంఘ సభ్యుల దగ్గరికి రావాలా?
వాదోపవాదాలు చేసినటువంటి మిషనరీ దగ్గరికి రావాలా? ఎక్కడికి రావాలి? దేవుడు మాత్రం నేనే దేవుడు అని అంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా గాని దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, అంతేగాని సంఘ అధికారులు గాని సంఘ నాయకులు గాని అభిమానించాలి, ప్రేమించాలి గాని ఆరాధించడానికి అర్హులు మాత్రం ఎవరు కాదు. ఆరాధించడానికి తగిన అర్హత ఒక సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడికి తప్ప మరి ఎవరికి లేదు. వీరు ఈ సంఘ నాయకుల్ని దేవునితో సమానంగా, ఎక్కడమ్మా? దేవునితో సమానంగా. అసలు కొంతమంది అయితే దేవుని కూడా మైమరికొచ్చి అయ్యగారు అంటే మంది వేశాడు. జాగ్రత్తగా గమనించండి. సర్వ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని తప్ప మనం ఎవరికి కూడా సాగిరప. అందరికీ నమస్కారం చేయొచ్చు, అందరికీ వందనా చెప్పచ్చు, అందరిని అభిమానించవచ్చు, అందరిని ప్రేమించవచ్చు, అందరితో కలిసి ఉండాలి. కానీ దేవుని కంటే ఎవరిని కూడా ఎక్కువ చేయకూడదు. అలా చేయటం ద్వారా నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు అనే విషయాన్ని నీకు తెలుస్తూ ఉన్నా. అంటే దేవుని పేరు చెబుతూనే దేవుని కంటే ఎవరు కూడా ఎక్కువ చేయకూడదని ఈ లేఖనంలో మరి చెప్తున్నాడు. మనం ఎప్పుడు గురించి ప్రార్థన చేయాలి? చూడండి, మా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 21లో ఉంటుంది. అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయ వారందరూ కూడా రక్షణ పొందుతారు. ప్రయత్నాలు. హల్లెలూయా. జాగ్రత్తగానండి ఈ మాట. ఎప్పుడు? అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవారు. మనం ఏ సంఘంలో ఉందా, ఏ విధమైనటువంటి ఆరాధన చేస్తున్నా దేవుని ఆరాధనను ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆరాధన, వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, దేవునికి మించిన ఆరాధన అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మనం దేవుని దగ్గర, ఆ ప్రభు దగ్గర, ఆ యేసుక్రీస్తు నామం బట్టి మనం ప్రార్థన చేస్తే మనం ఖచ్చితంగా రక్షింపబడతాం. రక్షణ ఏంటి? ఈ లోక సంబంధంగా మనము ఎన్నో విధాలుగా పాపం చేసుకున్నాం, దేవునికి దూరస్తులమై జీవించాం. మన కంటి చూపుతో గాని, మన చెవులతో గాని, మన నోటితో గాని, మన శరీరంతో గాని, మన కాళ్ళతో గాని, మన చేతులతో గాని ఎన్నో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఉన్నాం. ఆ పనులను బట్టి మనం రక్షణ పొందాలంటే ఖచ్చితంగా నువ్వు రక్షణ మార్గాన్ని ఎత్తుకోవాలి. రక్షణ మార్గం ఎక్కడ ఉన్నది అనేది ఆలోచించుకోవాలి. ఎక్కడికి వెళితే, ఏ విధంగా ప్రార్థన చేస్తే మనం రక్షింపబడతామని అర్థం చేసుకోవాలి. వ్యక్తి పూజ కాడక కాదు, విగ్రహ పూజ కాడక కాదు, బలి అర్పణ ద్వారా కాదు. ఏ విధంగా మనం రక్షణ పొందుతామో జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటున్నప్పుడు మనము యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆయనే సృష్టికర్త, ఆయనే భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు, ఆయనే సర్వంతర్యామి, ఆయనే నిన్ను నన్ను కూడా కలుగు చేసిన వాడు, నిన్ను నన్ను కూడా ఫలించని దీవించిన వాడు ఆయన. ఇప్పుడు దాకా వాక్యంలో మనం చదువుకున్నాం. ఆయన దగ్గరకు మనం రావాలి. ఆ యేసు ప్రభు దగ్గరకే వచ్చి ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు మనం యొక్క రక్షణ పొందగలుగుతాం. మనం రక్షణ పొంది ఆ యొక్క రాజ్యానికి వారసులవడానికి దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. అయితే ఆ రక్షణను మనము మరి ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఆ సమయంలో నువ్వు ఖచ్చితంగా ఆ యేసు ప్రభు మీద నువ్వు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలకు వెళ్ళినా, ఎన్ని సంఘాలకు వెళ్ళినా, ఎన్ని దేవుడికి నువ్వు మరి ఏ రకాలు చేసినా ఉపయోగం లేదు. యేసు ప్రభు నిజమైనటువంటి రక్షకుడు, నన్ను ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు, నా పాపాలు తీసివేస్తాడు అనే ధైర్యం నీకుంటే, అనే విశ్వాసం నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఖచ్చితంగా నీకు సాకారంగా ఉంటాడు. ఇక్కడ చూడండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం కూడా చూద్దాం. ఒక మాట 30వ వచనము 31వ వచనం కూడా చూడండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అందుకు వారు
ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటున్న వారందరినీ దేవుని వాక్యము బోధించిరి. చాలు. ఇక్కడ మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తే ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నువ్వు రక్షణ ఉన్నది కాబట్టి ఆయన నువ్వు విశ్వసించు. అంటే ఇప్పుడు మనం ఎవరు విశ్వసిస్తున్నాం? ఈ లోక సంబంధం ఆలోచిస్తే దేవుని కంటే కూడా ఎక్కువగా ఈ లోక సంబంధం వ్యక్తుల్ని, అధికారుల్ని, మతాధికారులు దేవుని తక్కువ చేసి ఎక్కువగా ఎవరైతే చూస్తారో వారందరూ కూడా దేవునికి విధేయులు. దేవుడే మనకి అధికారం, దేవుడే మనకి సృష్టికర్త. ఆ దేవుని యందే మనము విశ్వాసం ఉంచాలి. అలాంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు మన పాస్టర్ గారు వస్తారు, పాస్టర్ గారికి అభివందనాలు చేయాల్సిందే. వందనాలు చెప్తే ఆయన వందనాలు చెప్తారు. కానీ ఇతన్నే మనము దేవుని కంటే ఎక్కువగా గౌరవించకూడదు. దేవుని స్థానాన్ని ఎవరికి ఈ విషయాన్ని బాగా జాగ్రత్తగా ఉంచండి. అందుకనే మనం నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభువుని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం బాప్తిసం. ఈ లోక సంబంధంగా బాప్తిసం ఏ విధంగా ఉన్నాయి? ఇందాక చెప్పాను, చిలకరింపు బాప్తిసాలు ఉన్నాయి. జెండా కింద నుంచుంటే బాప్తిసం ఉండట్లు. కొంతమంది మరి దేవుని యొక్క మరి పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన కింద వాక్యం మరి బాప్తిసం వచ్చినట్లు ఏమో ఆలోచిస్తున్నారు. కానీ దేవుడు మనకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. యేసు ప్రభు పూర్వము యోహాను గారు పుట్టక మునుపు ఎలాంటి రక్షణ ఉన్నదో మీ అందరికీ తెలుసు, వాక్యం ద్వారా వింటున్నటువంటి ప్రజలకైతే. అంటే అప్పుడు బాప్తిసం అనేది లేదు. దేవుని యొక్క మాట చొప్పున జీవించాలి. అదే మాట, ఆ మాట చొప్పున జీవించాలి. దేవుని యొక్క వాక్య ప్రకారమైనటువంటి 10 ఆజ్ఞల చొప్పునే జీవించాలి. వాటిలోంచి తప్పిపోతే వాటికి ఆ పాప క్షమాపణ కొరకు గొర్రెలను, మేకలను, ఎద్దులను, గువ్వలను ఏదో ఒకటి ఆ రక్త సమర్పణ చేసి పాపం పోయింది అనుకుని తృప్తి పడేవారు. అంటే ఒక మూగజీవిని హింసించి రక్తం చిందించడం వలన నీ పాపం ఎక్కడ పోతుంది? పోదు కదా. అందుకనే యేసు ప్రభువు మాదిరి తెలియపరిచాడు కొత్త నిబంధనలో. ఆ కొత్త నిబంధనలో మాదిరి ఏమిటంటే బాప్తిసము. ఆ బాప్తిసము కూడా నీటి ద్వారా మాదిరి ముందుగానే తెలియజేయడానికి యేసు ప్రభు పుట్టక ముందే 6 నెలలు ముందుగా యోహాను గారిని పుట్టించారు. యోహాను గారు సువార్త ప్రకటిస్తూ ఎంతో మందికి బాప్తిసం ఇస్తూ ఉన్న సమయంలో యేసు క్రీస్తు కూడా మాదిరి చూపించడానికి ఎవరికి? మన యేసు ప్రభువులో ఉన్న పాపం ఉన్నదా బాప్తిసం తీసుకోవడానికి? మనమైతే పాపం చేశాం కాబట్టి నీటిలో మునిగి బాప్తిసం తీసుకొని రావాలి. నీటి ద్వారా మనం కడగబడాలి. ఆయన మనకు మాదిరి చూపించడానికి ఆయన బాప్తిసం తీసుకు. అందుకనే పరిశుద్ధాత్మ పావుల వల్ల దిగొచ్చి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి. అంటే తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మ ఏకమై ఉన్నారు. ఎలా ఉన్నారు? ఏకమై ఉన్నారు. వారిని విభజించి మాట్లాడటానికి కుదరదు. నా శరీరం, నా ప్రాణము, నా ఆత్మ, ఈ 3 నాలో కలిసి ఉన్నాయా లేదా? నా శరీరము మాట్లాడటానికి సహకరిస్తుంది. మాట్లాడే శక్తి ఎవరిస్తున్నారు? లోపల నుంచి శక్తి ఎవరిస్తున్నారు? దేవుడు నన్ను మాట్లాడటానికి ఆయన ఇచ్చినట్టు ఊపిరి నాతో సహకరిస్తుంది. ఏం మాట్లాడుతున్నానో తెలియపరచడానికి పరిశుద్ధాత్మ తోడై ఉంటుంది. ఇప్పుడు నేను 3 వ్యక్తులు కలిగిన వాడినా, 3 రకాలుగా ఉన్నటువంటి వ్యక్తినా, 3 కలిసి ఉన్నటువంటి మనిషిన, 3 కలిసి. అట్లాగే తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. వారు ముగ్గురు కూడా ఏకమై ఉన్నటువంటి దేవుడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒకరు, క్రీస్తు ఒకళ్ళు, పరిశుద్ధాత్మ ఒకళ్ళు అని విభజించే ఆలోచన కొన్ని సంఘాలు. అందుకే ఇప్పుడు ఉదాహరణగా చెప్పింది, నేను, నా ప్రాణము, నా లోపల ఉండేటువంటి ఆత్మ. ఏ విధంగా అయితే ముగ్గురు కలిసే ఉన్నాము,
తండ్రి కుమార పరిశుద్ధాత్మ కూడా అలా కలిసి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క దేవుడే మనకు బాప్తిస్మ ఏ విధంగా తీసుకురావాలో తెలియపరిచాడు. అప్పుడే మనకు రక్షణ కలుగుతూ ఉన్నదని ఖచ్చితంగా తెలియపరుస్తున్నాడు. అక్కడే ఒక విధానం తెలియపరిచాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. అందుకు నికోదేము, నేను ముసలవాడనైనా మనుషుడెలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి చూడండి. ఆయన ఆలోచన ఇక్కడ నికోదేము కూడా తక్కువడే కాదు, ఇతను కూడా బోధకుడే, కానీ అడుగుతున్నాడు. ఇక్కడ దేవుడు చెప్పిన మాట అర్థం కూడా ఇవ్వడం కింద తెలియపరిచాడు. అయితే మనం అర్థం చేసుకోవడంలో రకరకాలైన అర్థాలు చేసుకోకూడదు. ఇక్కడ ఖచ్చితంగా ఏమన్నాడంటే ఒకడు నీటి మూలకముగాను ఆత్మ మూలకముగాను జన్మించాలి. ఇక్కడ నీటి మూలకంగా జన్మించాలంటే మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. రెండవది ఆత్మ మూలకంగా మన లోపల ఉన్నాడే దేవుడు దయచేసినటువంటి ఆత్మ. ఆ ఆత్మ చెబుతా ఉంటది, నువ్వు ఎవరినన్నా తిడుతున్నావనుకో, అమ్మా తిట్టబాకు, మనం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం, ఒకరి మీద తగదాకి వెళ్ళకూడదు అని లోపల దేవుడు చెబుతూనే ఉంటాడు. కానీ ఈ శరీరం ఊరుకోదు, ఈ లోపల ఉండే దురాత్మ ఊరుకోదు. ఇంకొక పని సాతానుడు పురుగొల్పుతూ ఉంటాడే గాని లోపల పరిశుద్ధాత్మ దేవుడు వద్దు 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 అని ఖండించి చెబుతుంది. అదే రెండవది. ఏ జన్మమ్మా? రెండవది నీటి మూలకంగాను. అది ఏ మనిషి అయినా సరే, ఏ సంఘానికైనా వెళ్ళు, యేసు ప్రభుని ఆరాధించే మనిషి ఎవరైనా కాని గాక నీటి మూలకంగా జన్మించితే సరిపోదు, నీ ఆత్మ కూడా, నీ జీవిత విధానం మారాలి. అందుకనే నికోదేముతో వివరంగా చెప్పాడు, మీరు కొత్తగా జన్మింపవాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. ఎలా ఉందమ్మా? కేవలం మనం ప్రార్థనకి వెళ్ళాము, ఏ సంఘంలో సరే బాప్తిస్మం ఇస్తున్నారు కాబట్టి బాప్తిస్మం తీసుకుంటున్నాము, వెళ్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఇంటికి వస్తున్నాము, మొగుడి మీద తిడుతున్నాము, అది అంటున్నాం ఇది అంటున్నాం. మనకి శారా అబ్రాహాం గారి యొక్క విధానంలో చూస్తే భర్తను ఏనాడు కూడా భార్యగా ఉండి శారా ఎదిరించలేకపోయింది. ఏమంది? నా యజమానుడా అంటే యజమానుడుగా భార్య భర్తని పిలిచింది. మనమైతే మన ఇళ్లలో అయితే ప్రార్థనకెళ్ళి వచ్చిన స్త్రీలే, దేవుని దగ్గర మొరపెట్టినటువంటి స్త్రీలే, దేవుని సంఘంలో పాటలు పాడే స్త్రీలే ఇంటికి రాగానే ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? లోపల మరో జన్మ రావడం లేదు వీళ్ళ దగ్గర. అందుకే నీటి మూలకంగాను ఆత్మ మూలకంగాను ఖచ్చితంగా జన్మించాలని దేవుడు ఇక్కడ నికోదేముతో చెబుతున్నాడు. అదే మాటలు మనతో కూడా చెబుతున్నాడు. మన స్వభావం మారిపోవాలి, మన స్వభావము మారాలి. మన స్వభావం మారకుండా ఎంతకాలం ప్రార్థన చేసినా దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఖచ్చితంగా లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. చూడండి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఏమన్నాడమ్మా? పాతవి గతించెను, ఇవి కొత్తవాయును. చాలు. ఇక్కడ మనము ఖచ్చితంగా పౌలు గారు ఏం చెబుతున్నాడంటే, ఎవడైనా క్రీస్తు యందు ఎడలా, నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలనుకున్నావు, అంతే. నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి అనుకున్న సమయంలో ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. నేను దేవుని బిడ్డని, ఈ లోక సంబంధమైనటువంటి నాకు వద్దు, సహజంగా పని చేసుకోవాలి, మనం బతుకున్నంత కాలం ఆహారం తినాలి. అందువల్ల ఈ లోకంతో మనం ముడి వేసుకుని ఉండాల్సిందే. కానీ బయట ఏముంది? పాపంతో కూడినటువంటి జీవిత విధానం. ఈ లోకంలో ఎంతో మలినం ఉంది, ఆ మలినాన్ని మనం అంటుకోకూడదు.
చూడండి, మీరు అయస్కాంతం తీసుకురండి, నేల మీద పెట్టండి, మట్టి అని అతుక్కుంటుందా? కానీ ఇసుక రేణువులు మాత్రం, ఇసుకలో ఇనప రేణువులు ఉంటాయి, కసుక్కుని అతుక్కుంటాయి. ఏదైనా వస్తువు కలిగితే ఇనపదానికి అతుక్కోండి. మరి జనం జాగ్రత్తగా పరిశీలించిన మనం కూడా ఈ లోక సంబంధంగా జీవిస్తున్నామంటే పాపాన్ని అంటకుండా ఉండేవాళ్ళగా ఉండాలి. పాపాన్ని అంటకుండా బ్రతకటానికి దేవుడు మరి సహాయం చేయమని ప్రార్థన చేయాలి. మరి లేచిన కాడి నుంచి మనం ఏ విధంగా ఉంటున్నాం? మనలో మార్పు వస్తుందా? క్రైస్తవ జీవితంలో మార్పు రాకపోతే నువ్వు ఏ సంఘంలో ఉన్నా, ఏ బిషప్కు నువ్వు అసిస్టెంట్గా ఉన్నా, ఏ పాస్టర్ గారికి సహాయక పాస్టర్గా ఉన్నా ఉపయోగం లేనే. నేను ఇక్కడ మాట్లాడుతున్నటువంటి నాలో కూడా మార్పు లేకపోతే ఉపయోగం ఏంటి? ఈ సమయం అంతా వ్యర్థం అన్నమాట. నువ్వు సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా జీవించాలి అంటే పూర్తిగా దేవుని పైన విశ్వాసం ఉంచాలి, పూర్తిగా ఆయన మీద నమ్మకం ఉండాలి, ఆయన్నే ప్రార్థన చేస్తూ ఉండాలి. మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే, ఈ భూమి ఆకాశము సృష్టించిన దేవుడు ఆయనే. నేను ఆయన తప్ప వేరేకి సాగిలపడను, ఆయన కంటే నాకు ఎవరో ఎక్కువ కాదు. నువ్వు ఒక సహాయం చేయకపోగాక దేవుడు నాకు సహాయం చేస్తాడు. నువ్వు నాకు పదవి ఇవ్వకపోగాక దేవుడు నాకు పదవి, నువ్వు నాకు జీతం ఇవ్వకపోగా దేవుడు నాకు ఆ జీతం. నీ కష్టాన్ని దేవుడు చూస్తూ ఊరుకాడు, నీ బాధను దేవుడు చూస్తూ ఊరుకాడు. నీకు జీతం ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. నువ్వు ఆయన మాట చొప్పున జీవిస్తూ ఆయన మాట చొప్పున బ్రతుకుతున్నావంటే, ఈ లోకంలో మాలిన్యాన్ని నువ్వు అంటుకోకుండా ఉంటున్నావంటే కష్టపడాల్సిందే. అలాంటి కష్టపడాల్సినప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. నిన్ను విడిచిపెట్టే దేవుడు అనేక. ఎందుకంటే నువ్వు ఆయన నమ్మావు, ఆయన దగ్గరకు వచ్చావు, ఆయన మొరపెడుతున్నావు, ఆయనతో కలిసి జీవిస్తున్నావు. దేవుడు నిన్ను విడిచిపెడతాడు? సహజంగా ఒకరితో సహవాసం చేస్తేనే వాళ్ళు విడిచిపెట్టరు మనం, అవునా? కానీ అన్ని విడిచిపెట్టి ఈ లోకంలో చెడునంతా విడిచిపెట్టి దేవుని దగ్గర నువ్వు స్నేహం చేస్తున్నావంటే ఆయన నిన్ను జీవిస్తాడు, నిన్ను కనిపెట్టుకుని. అందుకని ఖచ్చితంగా చెబుతున్నాడు, నీలో ముందు ఉన్నటువంటి పాత జీవితానికి స్వస్తి చెప్పాలి, పాత జీవితాన్ని దూరపరచుకోవాలి, నీలో మార్పు రావాలి. చూడండి ఎలాంటి మార్పు కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనములు మనం చూద్దాం. ఏమన్నాడమ్మా? కాగా ఈ చిన్న బిడ్డ వలె మీరు మార్పు నిందిన బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుతున్నా. ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. మన చర్చి ముందే పిల్లలందరూ ఆడుకుంటుంటారు, అవునా? వాళ్ళు తన్నుకుంటున్నారు, మళ్ళీ కాసేపటికి ఎలా అదిరా ఇదిరా మళ్ళీ అలుగుతారు, మళ్ళీ ఏకమై మళ్ళీ వాళ్ళు ఆడుకుంటారు. మనం మాత్రం కత్తులు దొరుకుతాం, రై ఏదిరా పిల్లలు కొట్టావు, అదిరా ఇదిరా అని మనము తగాదాన్ని రేపుకుని పెద్దగా చేస్తూ ఉంటాం. ఏం చేస్తామమ్మా? మనలో ఏమున్నాయి? హావభావాలు ఉన్నాయి, గర్వం ఉంది, అండబలం ఉంది, కండబలం ఉంది, నోటి బలం ఉంది, ఎన్నో రకాల బలాలు ఉన్నాయి. మనం మాత్రం ఊరుకోం. వాళ్ళు ఆయన ఆడుకుంటుంటారు, వాళ్ళు ఆడుకుంటున్నారు లేదా? వారిలో కోపం లేదు, ఆ కాసేపే. వారిలో తగాదా లేదు, ఒక కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ కలిసి ఆడుకుంటుంటారు. దేవుడు ఏమంటాడు ఇప్పుడు మనల్ని? దేవుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ? చూడండి, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యము ప్రవేశింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరలోక రాజ్యం చేరాలంటే చిన్న పిల్లల హృదయం రా, మనం వచ్చుకుందాం. మరి సాయంత్రం కల్లా ఏంది వందనాలు చెప్పేటట్టు ఉండాలి, క్షమాపణ చెప్పుకునేటట్టుగా ఉండాలి, కలిసి జీవించేటట్టుగా. అలా కలిసి జీవించగలిగి పిల్లవాడి హృదయం కలిగి పిల్లవాడి యొక్క మనస్తత్వం మనలో ఉన్నట్టయితే వచ్చిందంటారా? సత్యరా బాగా గట్టిగా తలుపులు వెగేస్తాం. ఇది రాంగల్ని దాని మొహం చూడంగా తలిపేస్తాం, లేదా దాని మొహం చూడంగా గుమ్మేస్తాం, అవునా? ఏదో లేరా? ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఎక్కడో కాదు అని చెప్పేది, ఎక్కడో విషయాలు చెప్తే వాళ్ళు దొరుకుండు. ప్రార్థనలోకి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి
దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సంఘంలో పాటలు పాడుతూ దేవుని సంఘంలో ప్రార్థన చేస్తూ దేవుని సంఘంలో నిలబడి సువార్త చెప్పే వాళ్ళలో కూడా ఇలాంటి విషయాలు బాగా గట్టిగా కూరుకుపోయి ఉంది. చిన్న పిల్లవాడి స్వభావం మీకు రావాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మరి కాక హెబ్రీ పత్రిక చూడండి 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం కూడా చూద్దాం. 12:14. అందరితో సమాధానమును ఇక్కడ ఏమన్నాడమ్మా? అందరితో జాగ్రత్త. ఎందుకంటే నాకు ఈ మనుషులను చూస్తూ దేవుని యొక్క వాక్యాలు చూస్తే ఎంత తేడా ఉంటున్నారో అర్థమవుతుంది. మన క్రైస్తవ జీవితం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలో కూడా దేవుడు మనకి తెలియపరిచాడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ప్రయత్నలేదయ్యా. ఇప్పుడు రెండు కనపడుతున్నాయి ఇక్కడ. మొదటిది ఏంటి? సమాధాన పడి ఉండటం. రెండోది ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధతకి మరి అపవిత్రతకి సంబంధమే లేదు. మనిషి పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఉండాలి. అంటే మనం రాత్రి మరి మన మధ్యలో దేవుడి గారు పరిశుద్ధ అలంకారం ధరించుకుంటే గాని ఆ యొక్క శత్రువుని మనం జయించలేము. అవునా? శత్రువుని జయించాలంటే మరి కత్తి కావాలి, దాలు కావాలి, మరి తలకి శిరస్థానం అది కావాలి, మరి బూట్లు కావాలి. ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి. పరిశుద్ధ అలంకరణలు అంటే మన శరీరానికి సాతాను బెదిరించాలంటే ఈ పరిశుద్ధ అలంకరణలు ధరించుకోవడానికి దేవుని దగ్గర ఉన్నాయి. నువ్వు దేవుని దగ్గర ఉన్నప్పుడు నీవు ఇతరులతో ఏ విధంగా ఉండాలంటే సమాధాన పడేవారికి ఉండాలి. తగాద పెట్టుకుని సరిపేసే వారిగా ఉండకూడదు. వారి మొహం మీదే తిట్టేవారిగా ఉండకూడదు. వారిని మరి ఛేదించుకునే వారిగా. సరే, ఎదురుగా చెదిరిపోయిన 100 మందికి చెబుతారు ఈ ఒక్క వ్యక్తి గురించి ఏ పని లేదు. ఖచ్చితంగా బయటికి వెళ్తే ఇక దూపమే, సాంబార్ దూపం అయితే ఎట్ట వెళ్తూ ఉంటుంది. అట్ట ఒకరి గురించి దూపం వేసే పనిలోనే ఉంటారు. వాళ్ళట్ట వీళ్ళెట్ట వీళ్ళు. ఇవి క్రైస్తవ జీవితానికి పనికిరావు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో పగబెట్టుకున్న వారైనా సరే, తన్నుకున్న వారైనా సరే, అరుచుకున్న వారైనా సరే, తిట్టుకున్న వారైనా సరే సమాధానం కలిగి ఉంది. నీ సహోదరుల యొక్క తగాద పడుంటే సాయంత్రం కల్లా ఏమవ్వాలమ్మా? సమాధాన పడ. భార్యాభర్తల మధ్య సమాధానం కలిగి ఉండాలి. పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం కలిగి ఉండాలి. కుటుంబం పట్ల అత్త కోడళ్ళ మధ్య, ఆడబిడ్డల మధ్య, అన్నదమ్ముల మధ్య సమాధానం కలిగి ఉండాలి. ఇలా ఎంతమంది అయితే కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని బిడ్డ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇదే కాకుండా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అంటే ఎలా వచ్చింది? మన కన్ను పరిశుద్ధతగా ఉండాలి, మన చూపు పరిశుద్ధత కలిగి ఉండాలి, మన నోరు పరిశుద్ధత కలిగి ఉండాలి. బ్రష్ చేస్తే కడిగేది కాదు. బాగా పేస్ట్ వేసి కడిగితే నోటికి పరిశుద్ధత వచ్చింది అనుకున్నారు, శుభ్రం వచ్చిందా కానీ పరిశుభ్రత రాదు. పరిశుద్ధత రావాలంటే నీ నోట్లోంచి వచ్చే మాట పరిశుద్ధంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. నీ నోటి నుంచి వచ్చే మాట ఇతరుల పట్ల దీవెనకరంగా ఉండాలి. అందుకనే మనము ఏదన్నా ఒక ఇంటికి వెళ్ళామంటే మీకు శుభం కలుగును గాక, దేవుని పేరట మీకు వందనాలు అని తెలియపరిచే వారిగా ఉండాలి. కానీ మనం ఏమంటాము? అలా ఉండదు. మన నోటికి పరిశుద్ధమైన మాటలు రావాలి. మన జీవిత విధానం, మన నడక ఎక్కడ పడితే అక్కడికి మన కాలు వెళ్ళకూడదు, మన చెయ్యి వెళ్ళకూడదు, మన మనసు వెళ్ళకూడదు, మన చూపు వెళ్ళకూడదు, మన చెవులు వెళ్ళకూడదు. బాగా చెవులు దొందకాల చెవులాగా ఇంటా కూర్చోకూడదు. నువ్వు పరిశుద్ధమైన మాటలే కాదు కానీ అపవిత్రమైన మాటలు వినటానికి నువ్వు దూరంగా ఉండాలి. నీ చూపు కూడా పరిశుద్ధమైనటువంటి చూపు చూడటానికి సిద్ధంగా ఉండాలి. కానీ అపవిత్రమైన చూపుకి నువ్వు నీలోనే ఉంది ఈ పరిశుద్ధత కలగకు. మరి జాగ్రత్త చేసుకోవాలంటే ఇంకా చూడండి, మనము దేవుడే చెబుతున్నాడు మనతోటి పరిశుద్ధమైనటువంటి జీవిత విధానాన్ని మనం అవలంబించాల్సి ఉంది. అలాంటి పరిశుద్ధత జీవిత విధానం అవలంబించాలంటే ఎలా కుదిరితే మనకి ఎలా ఎలా అని ఆలోచిస్తే
దేవుడే చెబుతున్నాడు మనకి. తండ్రి చిత్తానుసారంగా మనం జీవించవలసి ఉంది. తండ్రి చిత్తం ఏమిటో కూడా మనకి తెలుసు. ఎందుకంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 16, 17, 18 వచనాలు కూడా చూడండి. ఇదిగో ఒకడు ఆయన దగ్గరకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యములు చేయాలని అడిగాడు. అందుకు ఆయన మంచి కార్యములు గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు. అవునా? ఆజ్ఞలను గైకొనమని చెప్తే అతను ఏమంటున్నాడు? అతడు ఆజ్ఞలను ఆయనను అడుగగా యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపు వలని అనునవియే. ఇక్కడ ఏమన్నాడు? కొత్తగా చెప్పాడా? ఇక్కడ యేసు ప్రభు ఒక వ్యక్తి వచ్చి నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే ఈయన కొత్తగా ఏమైనా చెప్పినట్టుగానో లేఖనంలో ఉన్నదా? దేవుడు యెహోవా దేవుడైనటువంటి దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి మాటలే అవి. నాకు హత్య చేయకూడదు అనేది కానీ, వ్యభిచరింపవద్దు అనేది కానీ, దొంగిలింపవద్దు అనేది కానీ, అబద్ధ సాక్ష్యం పలకవద్దు అనేది కానీ, తల్లిదండ్రుల్ని గౌరవించమనేది కూడా ధర్మశాస్త్రములో 2వ పలక మీద ఉన్నటువంటి ఆజ్ఞలు. మొదటి పలక మీద ఏమో దేవుని ఏ విధంగా ఆరాధించాలో తెలియపరుస్తుంటుంది. 2వ పలకేమో నీ తోటి వారితో ఏ విధంగా జీవించాలో తెలియపరుస్తుంది. ఇక్కడ ఈయనేమంటున్నాడంటే మనకి కొత్తదేం చెప్పట్లేదు, పాతదే చెప్తున్నాడు. నువ్వు ఇతరుల పట్ల ఎలా ఉండాలో చెబుతున్నాడు. దొంగిలించవద్దు, హత్య చేయవద్దు, అబద్ధం ఆడవద్దు, నీ పొరుగు వాళ్ళు ఏది దోసుకోవద్దు. చూడండి, ఇవి చాలు. దేవుణ్ణి ఆరాధిస్తూ, యేసు ప్రభువు మీద నమ్మకం ఉంటూ, విశ్వాసం కలిగి ఉంటూ, ఆయనకు ప్రార్థన చేస్తూ, ఆయన సంఘంలో నిలబడి ఒక బిడ్డగా జీవిస్తూ, ఈ ఎదుటి వారితో ఉన్నటువంటి ఈ లోకమాన్యంలోనికి మనం వెళ్ళినప్పుడు, ఆ లోకంలో ఉన్న చెడుని అంటుకోకుండా ఉండటమే క్రైస్తవ జీవితం. అలా జీవించినప్పుడు దేవుడు మనకు ఆయన సన్నిధిలో ఉండే యొక్క అర్హతనిస్తాడు. ఇక్కడ చూడండి, ఆయన మనం ఎప్పుడు కూడా తప్పు చేసేవారికి, బుద్ధి చెప్పేవారిగా ఉండాలి కానీ తప్పు చేసేవారికి ఉండకూడదు. కీర్తన గ్రంథం చూడండి, ఒక మాట. కీర్తన గ్రంథం 24వ అధ్యాయము 2, 3 చూడండి. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? ఎవరు? వ్యర్థమైన దానిని మనసును పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. జాగ్రత్తగా అర్థమైందా? నిర్దోషమైనటువంటి చేతులు, శుద్ధమైన హృదయం. దేవుడు అడుగుతున్నది అమ్మ, నీ కానుకలో నువ్వు చేసే కార్యాలు మాత్రం అవి ఈ లోక సంబంధంగా మనుషుల చేత నువ్వు గణపరుస్తావేమో, కానీ దేవుడు నిన్ను గణపరచాలి అంటే ఇవి ఖచ్చితంగా ఉండాలి. నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉండాలి. నిర్దోషమైన చేతులు అంటే అసలు పాపానికి దూరంగా ఉండాలి. అది శుద్ధమైనటువంటి హృదయం. నీ హృదయంలో మంచి అలవాట్లు కలిగి ఉండాలి, మేలు చేసే విధంగా ఉండాలి, దీవించేటట్టుగా ఉండాలి, సహాయపడేటట్టుగా ఉండాలి. అలాంటప్పుడు దేవుడు మనకు ఒక అభయాన్ని ఇస్తున్నాడు. అభయం చదివి ముగిచ్చేస్తాను. ఎఫ్ఎస్సి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చూద్దామా. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము
మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాశ్వర్యం ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. ప్రైజ్ హల్లెలూయా. ఇక్కడ మనం అపరాధాలు చేశాము, ఈ లోక సంబంధంగా ఎన్నో దేవునికి దూరంగా ఉన్నటువంటి క్రియలన్నీ చేశాం. కానీ దేవుని దగ్గరికి వచ్చాం, ఆయనే దేవుడని నమ్మాం, ఆయన సన్నిధిలో మనం బాప్తిసం తీసుకున్నాం, ఆ సంఘంలో కట్టబడుతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మన యొక్క చేతులు నిర్దోషంగా ఉండాలని చెప్తున్నాడు, మన హృదయాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నాడు, పరిశుద్ధత కలిగి ఉండాలని చెబుతున్నాడు. రెండోది ఏం చెబుతున్నాడు ఇక్కడ, ఆయన మనం చనిపోయినా సరే కాక ఈ విధంగా జీవించి మనం చనిపోయినా సరే ఇక్కడ మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, ఆ ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అంతకంటే ధన్యత ఇంకేం కావాలి? క్రీస్తుతో రేపు రెండవ రాకడ మనం బతికుండంగా వస్తేనేమో ఈ సమయంలోనే ఈ విధంగానే మహిమాత్మను పొందుకొని మహిమా శరీరాన్ని పొందుకొని మనం పైకి లేదు. ఒకవేళ మనం చనిపోయినాం అనుకో, దేవుడు నిన్ను మృతుల్లోంచి కూడా లేపి తీసుకెళ్తానని చెబుతున్నాడు. ఇది ఈ వాగ్దానం చెప్పడానికి కోసమే ఇక్కడ చూడండి, ఖచ్చితంగా ప్రేమ చేత మనం క్రీస్తుతో కూడా బ్రతికించదు. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. యేసు క్రీస్తునందు మనము ఆయన మనకు చేసినటువంటి ఉపకారం ద్వారా అత్యధికమైనటువంటి తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరిచితిమి. ఖచ్చితంగా చూడండి, దేవుడు మనం తీసుకువెళ్తానని ఖచ్చితంగా చెబుతున్నాడు. మరి ఇంకా చదవండి, చదవమ్మా. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రెండు విషయాలు కనపడుతున్నాయి. సమాధిలోంచి లేపుతాను అని చెబుతున్నాడు. రెండోది ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయన పక్కన పరలోక రాజ్యంలో ఇంతకంటే ఏం కావాలి? ఆయన పక్కన కూర్చోబెడతాడంట. ఒక ఈ లోక సంబంధంగా ఒక స్టేజ్ కట్టి ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో లేదా ఒక ముఖ్యమంత్రిలో పిలిస్తే ఆ పక్కన కుర్చీలో కూర్చున్న వాడికి ఎంత ధన్యత ఉంటుంది, ఎంత ఘనం ఉంటుంది. అబ్బో ఎమ్మెల్యే గారికి రైట్ హ్యాండ్ కావాలి, లేదా మినిస్టర్ గారికి రైట్ హ్యాండ్ కావాలి. మరి మనం ఎక్కడ కూర్చోబోతున్నాం? ఈ లోక సంబంధమైన తీసి పక్కన పెట్టు. మనం పరలోక రాజ్యం గురించి పరలోక సంబంధమైనటువంటి విధానంలో మనం దేవుని దగ్గరకు వచ్చాం కాబట్టి ఆ దేవుని పక్కన మనం కూర్చోవాలి అంటే ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధ అలంకరణలు ధరించుకుంటా. నీ నోరు ఎలా ఉండాలి? నీ చెవులు ఎలా ఉండాలి? నీ ముక్కు ఎలా ఉండాలి? నీ కాళ్ళు చేతులు ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండాలి. ఎవరితోటమ్మా? అందరితో. నీ కుటుంబ సభ్యులతో సమాధానం కలిగి ఉండాలి, నీ బంధుమిత్రులతో సమాధానం కలిగి ఉండాలా, నీ సంఘంతో సమాధానం కలిగి ఉండాలా, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలా. అప్పుడే నీ యొక్క దేవుని మాట చొప్పున నువ్వు జీవిస్తున్నట్లు, అప్పుడే నువ్వు దేవుని మాట చొప్పున బ్రతుకుతున్నట్టు. కాసేపు ప్రార్థనలో మనం ఖచ్చితంగా కూర్చుంటాం, వింటాం, బయటికి వెళ్ళంగానే కత్తులు చూస్తాం. ఈ స్వభావం ఉన్న వాళ్ళు ఎవరు కూడా, నువ్వు ఏ సంఘంలో ఉంది కాక యేసు ప్రభువును ఆరాధించినటువంటి వ్యక్తి అయితే నీలో మార్పు రావు. ఆ మార్పు ఎప్పుడైతే వచ్చిందో ఎక్కడ కూర్చుంటావు? ఆయనతో పాటు ఆ పరలోక రాజ్యం. అంతకంటే ధన్యత ఇంకేమో. మన ప్రయాసం అంతా కూడా రాత్రి మనం చెప్పుకున్నాం. పౌలు గారు ఏమంటున్నాడు? ఆయన బాగా కష్టపడి స్వార్థ ప్రకటించాడు. సాగు అయితే చచ్చిపోయినా పర్లేదు, బతికినా పర్లేదు, బతుకుంటేనో స్వార్థ ప్రకటిస్తాను, చచ్చిపోయినా పర్లేదు, నేను బాగా స్వార్థ ప్రకటించా కాబట్టి దేవుని సన్నిధిలో. అలాంటి ధైర్యం ఉండాలి మీకు. మీరు ప్రార్థనకు వస్తున్నారంటే, దేవుని దగ్గర నమ్మకంగా జీవిస్తున్నారంటే, నేను చనిపోతే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్తాను అనే ధైర్యం ఉండాలి. నాలో పాప క్రియలను దూరపరుచుకుంటున్నాను అనే ధైర్యం ఉండాలి. అలా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. ఈ రోజు ఖచ్చితంగా నీలో ఇంకా బలహీనత ఉంటే ఇవన్నీ కూడా నేను దూరపరుస్తానయ్యా. నేను పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని అందరితో సమాధానం కలిగి నిర్దోషమైనటువంటి చేతులు కలిగి పరిశుద్ధతగా జీవిస్తూ నీ సన్నిధిలో నీ బిడ్డగా ఉంటానయ్యా అని నువ్వు వాగ్దానం చేసుకుని
దేవునితో నీ స్థిరమైన మనసు కలిగి స్థిరమైన జీవిత విధానంలో ముందుకు కొనసాగు. దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క రాజ్యంలో నీకు స్థలం ఇవ్వుగా. ఆమేన్. ఈ వాక్యము దేవుని సన్నిధిలో దీవించబడుగా. ఆమేన్.